నమస్తే అమ్మా. ఇప్పుడు చూసినట్లయితే రాజకీయాలు చాలా వేడివేడిగా ఉన్నాయి. ఇంకా చూసుకున్నట్లయితే మరి ఇప్పుడు రానున్న ఎన్నికలలో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది? మీరు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? వైసీపీ వస్తేనే బాగుంటుంది. ఎందుకని అంత గట్టి నమ్మకం? పథకాలు బాగా ఇస్తున్నాడుగా. అంటే ఉపయోగం లేని పథకాలను పెట్టి సోమరిపోతులు చేయడానికి ఇలాంటి తుక్లక్ పథకాలు పెట్టారని చెప్పి అంటున్నారు, నిజమేనా? ఏమో ఉపయోగ పథకాలు అన్నీ ఉపయోగపడుతున్నాయి పథకాలన్నీ. మీకు ఏమేమి పథకాలు అందుతున్నాయి? మాకు డ్వాక్రా రుణమాఫీ అని, మా నాన్నకి ఆపరేషన్కి ఇది ఆరోగ్యశ్రీ అయింది, మా నాన్నకి నెలకు పింఛన్ వస్తుంది 3000 ఇప్పుడు ఈ నెలలో 3000 వస్తుంది. రుణమాఫీ అయింది మొత్తం. నెల నెల వేస్తున్నాడు కదా, 13,000 వేస్తున్నాడు, నెల నెల వేస్తున్నాడు. ఇవి కట్టుకుంటున్నారు, వేస్తున్నారు. మా నాన్నకి ఆపరేషన్కి ఆరోగ్యశ్రీ అయింది. అది మరి మీ అభిప్రాయం ప్రకారం జగన్ గారు ఈ యొక్క పథకాలు పెట్టడం కరెక్టే అంటారా? అసలు ఉపయోగపడే పథకాలే పెట్టారు ఆయన? ఉపయోగపడుతున్నాయి కదమ్మా. ఇప్పుడు అందిన వాళ్ళకి అందుతున్నాయి కానీ పేద వాళ్ళకి ఏం అందట్లేదు అని చెప్పి అంటున్నారు. అందిన వాళ్ళంటే వాళ్ళు కొన్ని అర్హత ఉన్న వాళ్ళకి అందుతున్నాయి, లేని వాళ్ళకి అందట్లేదు. మరి వాలంటరీ వ్యవస్థ ఎలా ఉందంటే? బాగుంది. మాకు ఇంటికి వచ్చేస్తున్నారు పొద్దున్న. మాకు గత ప్రభుత్వంలో చూసుకుంటే గతంలో రేషన్ అనేది ఎలా ఉండేది, ఇప్పుడు రేషన్ ఎలా ఉంది? రేషన్ ఇంటికి వచ్చేస్తున్నారు. గత ప్రభుత్వం ఆడికి పోయాం, స్టోర్కి ఆడికి పోయే వాళ్ళకి కిలో నుంచి వాళ్ళు ఇచ్చేవాళ్ళు. బియ్యం ఎలా ఉన్నాయి? బియ్యం ఇంకా అదే బియ్యం. బియ్యం అంతమంది బియ్యం, ఈ బియ్యం పర్ల వరకంగా పర్ల. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈసారి పొత్తులతో వస్తున్నారు, టీడీపీ జనసేన పొత్తులు పెట్టుకొని వస్తున్నారు. మరి జగన్ గారికి ఏమైనా ఎఫెక్ట్ ఉండిద్ది అంటారా? లైట్గా తగ్గుతాయి సీట్లు అంతే, కొంచెం ఏం కాదు. ఈసారి అధికారంలోకి వస్తే ఏంటో చూపిస్తాను, మీ తాట తీస్తానని చెప్పి వార్నింగ్లు సవాళ్ళు చేయడం జరుగుతుంది. పులివెందులో ఈసారి మా జెండా ఎగిరిద్దని చెప్పి టీడీపీ వాళ్ళు విరవీగుతున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ కానీ పార్టీ పెట్టి కానీ చెబుతున్నా ఉన్నాడు ఆయన. ఇప్పుడు కొత్త చెప్పేది ఏముంది? పార్టీ పెట్టిన కానీ నుంచి అట్ట కదమ్మా. సింగిల్కి వచ్చినట్టే ఒక రంగం బాగుండేది, ఒక రంగా పొత్తుల్లో వస్తున్నాడు కాబట్టి వెనకే పోతున్నాడు పవన్ కళ్యాణ్. అది సింగిల్కి వస్తే కొద్దిగా ఎక్కడో చోట కొంచెం 4-5 సీట్లు 10 సీట్లు 10 సంవత్సరాలు కొంచెం పెరిగాయి సీట్లు. ఇప్పుడు పొత్తులు వస్తుంటే వాళ్ళ కులపోలు వాళ్ళే వెనక్కి పోతున్నాయి కొన్ని. అంటే కులాలు భేదాలు మతాలు తేడాలు చూపిస్తున్నారు జగన్. అంటే వాళ్ళ మతం వాళ్ళ యొక్క కులాల వాళ్ళకి ఆయన ఏం చేస్తున్నారంటే ఈ యొక్క పథకాలు అందించడం జరుగుతుంది, కానీ మిగతా వాళ్ళకి ఆయన అయితే ఎలాంటి పథకాలు ఇవ్వట్లేదు. అందరికి ఇస్తున్నాడుగా పథకాలు. అన్ని కులాలకు వస్తున్నాయి పథకాలు అని. అందరికి ఇచ్చాడు పదవులు కూడా, అందరికి ఇచ్చాడు పదవులు కూడా. ఎవరికి ఇవ్వకుండా పదవులు బీసీ ఎస్టీలకి అందరికి ఇస్తున్నాడు పదవులు, ఓసీలకి అందరికి ఇచ్చాడు పదవులు. ఎవరికి ఇవ్వకుండా ఉన్నాడు? మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే సిట్టింగ్ ఎమ్మెల్యేలని అలాగే ఇన్ఛార్జీలని మార్పులు చేస్తున్నారు. మరి 4.5 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఇలాంటివి ఎప్పుడు చూడలేదు. జగన్ వచ్చేసరికి ఇలాంటి మార్పులు చేర్పులు చేస్తున్నారు అని చెప్పి ఆయన మాట్లాడటం అనేది జరుగుతుంది. మీరేమంటారు? ఇప్పుడు జగన్ గారికి ఎట్లా ఉందంటే ఆ ఎమ్మెల్యే పనితీరు బాగాలేదు, మార్చేస్తున్నాడు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ప్రజలు వ్యతిరేకందమ్మా, మారుస్తే బాగుంటుంది, ఇంకా చేస్తారు కొత్త వాళ్ళు వస్తే అని మారుస్తున్నాడు. తప్పేముంది దాంట్లో? ఇప్పుడు ఇంతకుముందు టీడీపీ ఉన్నప్పుడు ఆయన మార్చలేదు, అట్నే పెట్టాడు. ఎమ్మెల్యేలని కానీ మంత్రులు అందరినీ అట్నే పెట్టాడు. వాళ్ళు అంతే పెట్టాడు, రాకుండా పోయింది. ఇప్పుడు ఈయన మారుస్తున్నాడు ఎమ్మెల్యేలు అందరినీ. 2 సంవత్సరాలు మారుతున్నాడు. ఇప్పుడు అందరిని మార్చేస్తున్నాడు. కొత్తలో పెడితే బాగుంటుందని పెడుతున్నాడు. మరి ఇప్పుడు వైఎస్ షర్మిల గారు చూసినట్లయితే తెలంగాణలో కాంగ్రెస్ లో ఆయన ఒక అభ్యర్థిగా తీసుకుంది, మద్దతు తీసేసుకున్నారు. మరి ఒకవేళ ఆంధ్రప్రదేశ్ కి ఒకవేళ కాంగ్రెస్ వస్తే జగన్ గారికి ఏమన్నా ఎఫెక్ట్ ఉండిద్దా? ఏముండదు. ఈ జగన్ గారికి ఏముండదు. ఇప్పుడు మన రాజ్య కాంగ్రెస్ తిట్టిందామా, సోనియా గాంధీ తిట్టారా, రాహుల్ గాంధీ తిట్టారని మళ్ళీ అక్కడ వాళ్ళ కాడికి పోయింది. జగన్ గారికి ఏముంది? వెనకున్నది వెనకుంటుంది. ఇక్కడ ఏం కాదు, ఏం కాదమ్మా. కాదు కొద్ది సీట్లు తగ్గుతాయి అంతే. సుమారు అసలు 175కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? నా అంచనా 130 అంతే. ఏదో 100 పైనమ్మా, తక్కువ. మరి ప్రజల యొక్క ఆత్మవిశ్వాసానికి జగన్ గారి యొక్క అహంకారం మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది. సింగల్
వాళ్ళు 4-3 కలిసి వస్తున్నారు. ఏం కాదు. లేదు, ప్రజల యొక్క అహంకారానికి ప్రజల యొక్క ఆత్మవిశ్వాసానికి జగన్ గారి యొక్క అహంకారానికి మధ్య యుద్ధం జరుగుతుంది అని చెప్పి అంటున్నారు. ప్రజలకి జగన్ గారి మధ్య పెద్ద యుద్ధం జరుగుతుంది అంట, నిజమేనా? ఏముండదు. చూసినట్లయితే మనం వాడుకునే నిత్య వస్తువుల దగ్గర నుంచి పెట్రోల్ ధరల వరకు మొత్తం పెంచేశారు. ఆయన రావటం వల్ల సర్వనాశనం అయిపోయి అతలకుతం అయిపోయింది రాష్ట్రం అని చెప్పి అన్నారు, నిజమేనా? ఇప్పుడు మన ఆంధ్ర ఒకటిగా పెరగలేదుగా, అన్ని చోట్ల పెరిగినాయి వస్తువులు, అన్ని జిల్లాలు పెరిగినాయి, అన్ని రాష్ట్రాలు పెరిగినాయి రేట్లు. మన ఒకటే పెరగలేదుగా, అన్ని రాష్ట్రాలు పెరిగినాయి రేట్లు, మన ఒక్కసారి కాదుగా. పులివెందులు ఈసారి టీడీపీ జెండా ఎగరబోతుంది అంటున్నారు, నిజమేనా? అక్కడ మనకు తెలియదమ్మా, అక్కడ వ్యవహారం ఇక్కడ ఎవరో చూద్దాం కానీ అక్కడ పులివెందులు అంటే అక్కడ ఎట్లా మనకు తెలియదు కదా. ఇక్కడ మన గుంటూరు అంటే చూద్దాం మనం. చూసినట్లయితే జగన్ గారు రావటం వల్ల ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగినాయి అని చెప్పి అంటున్నారు. ఏం లేదమ్మా, ఆయన వచ్చిన కానీ ఇది పెట్టాడు కదా, మన దిశ స్టేషన్ పెట్టాడు, బాగుంటుంది. ఇంతకుముందు మామూలుగా స్టేషన్కి పోయారు, ఇప్పుడు ఆడవాళ్ళు మొత్తం దిశ స్టేషన్ పోయి మా పరిష్కారం చేసుకున్నారు. అడిగిపోయి పెంచేశారు, కూలీలకి పనులు లేకుండా చేశారు. అప్పుడంటే తుఫాన్లు వచ్చి కొట్టుకుపోయి ఇసుక దొరక్క పెరిగినాయి రేట్లు. ఇప్పుడు మామూలుగా ఉంటుంది, అందుబాటులోకి వచ్చినాయి. మద్యం నిషేధిస్తానని చెప్పి మద్యం ధరలు పెంచేసి దాంట్లో లాభాలు ఎత్తుకుంటున్నారు, నిజమేనా సార్? అంటే ఇప్పుడు చిన్న తగ్గిస్తున్నాడు కదా, నెక్స్ట్ ఏమైనా మార్పు చేస్తాడేమో. మరి ఇక్కడ చూసినట్లయితే మన చిలకలూరిపేట నుంచి విడుదల రజనీ గారిని అక్కడ మార్చేసి వెస్ట్ గుంటూరుకి వేశారు, మరి మంచిదే అంటారా? అవును, వేయబట్టి ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు అలాగే కంచుకోట టీడీపీ ఇప్పుడు ఆమె వేయబట్టి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వచ్చింది. జగన్ మైండ్ మామూలు మైండ్ కాదు అయింది. జాగ్రత్త తీసుకున్నాడమ్మా. ఇప్పుడు అన్ని మార్పులు చేర్పులు చేసిన అన్ని అప్పుడు తెలంగాణ పోయిన కానించి కాంగ్రెస్ వచ్చిన కానించి ఇక్కడ బాగానే మార్పు చేస్తున్నాడు. ఎమ్మెల్యే మార్పు కానీ అందరినీ మార్చేస్తున్నాడు. పనితీరు బాగాలేకపోతే కూడా తీసేస్తున్నాడు. వెనక మా మొహమాటాన్ని చేస్తున్నాడు అన్ని. జగన్ అంటే చిన్నగా వస్తే ఇక్కడ చెయ్యాలి కదా, రాజధాని కట్టగవాలి కదా 3 చోట్ల. ఇప్పుడు అభివృద్ధి అంటే ఇప్పుడు రాజధాని 1 సంవత్సరం కాదుగా, దగ్గర ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు రాజధాని చేయాలంటే ఎన్ని వేల లక్షల కోట్లు కావాలి రాజధాని చేయాలంటే. ఇప్పుడు అయితే డెవలప్ చేసింది నేనే, ఆయన ఏం డెవలప్ చేశారని చెప్పాను. ఆయన చేశాడు, సరిగ్గా వేడు జనాల్ని పట్టించుకోరని చెప్పి అంటున్నారు. ఏం చేయబోతే ఇంత ఎందుకు వస్తాడు జగన్? ఎన్ని సీట్లు ఎందుకు వస్తాయి ఏం చేయలేకపోతే? అంటే వాళ్ళకి దొంగ ఓట్లు అని చెప్పి అంటున్నారు కదా. దొంగ ఓట్లు పిచ్చోళ్ళ సెంట్రల్ గవర్నమెంట్ పిచ్చోడా దొంగ ఓట్లు ఊరుకుంటాను జగన్ని. మరి చూసినట్లయితే పొత్తులతో ఉన్న టీడీపీ వాళ్ళకి జనసేనకి అలాగే మన జగన్ గారికి సుమారు వీళ్ళిద్దరికి ఎన్ని సీట్లు వస్తాయి? ఎవరు ఈసారి అధికారంలోకి వస్తారు? 100% జగనే వస్తాడమ్మా. మరి వాళ్ళకి మిగతా వాళ్ళిద్దరికి ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? వాళ్ళకి అంచనా వాళ్ళకి మనం తెలియదు. ఏదైనా వైసీపీ వచ్చింది. ఇప్పుడు మా ఇంట్లో పథకాలు వచ్చినాయి, మేము జగన్కి వేస్తాము. ఇప్పుడు అంతకుముందు ఏమి వచ్చినాయి మాకేమి ఎవరు ఇచ్చారు మాకు? అందుకని జగన్కి వేస్తాం మేము ఓటు. డ్వాక్రా ఇప్పుడు దగ్గర 4-5 సంవత్సరాల నుంచి 13-65 లక్షల రూపాయలు దాకా వచ్చినాయి మాకు. అప్పుడు ఏం చేశాడు? 14 సంవత్సరాలు ఏం చేశాడు? 14 సంవత్సరాలు తెలియదుగా. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి విద్యా దీవెనలు ఇస్తా అంటున్నాడు. మహిళలకి ఏమో ఉచితంగా బస్సుల్లో ప్రయాణాలు ఇస్తాను అంటున్నాడు. 3 సిలిండర్లు ఇస్తానని చెప్పి ఆయన కూడా కొన్ని పథకాలు అనేవి పెట్టారు కదా. మరి ఒకవేళ ఆ పథకాలు ఒకవేళ ఇస్తే మాత్రం ఇప్పుడు అంతకుముందు బ్యాంకులు పెట్టిన డబ్బులన్నీ పెట్టి రుణమాఫీ చేస్తున్నాడు, రైతులకి చేయలేదు. డ్వాక్రా వాళ్ళకి రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదు. అగ్రిగోల్డ్కి డబ్బులు ఇస్తాడు, ఇవ్వలేదు. ఇప్పుడు వచ్చి హామీలు పెడితే ఇస్తాడా? ఇప్పుడు జగన్ వచ్చిన కానీ ఇప్పుడు ప్రభుత్వం రాకముందే చెప్పాడు జగన్ ఎన్ని ఇస్తానన్నాడు, వచ్చి కానీ ఇస్తున్నాడు. ఇప్పుడు ఒకటి కూడా ఆపలేదుగా, మొత్తం ఇస్తున్నాడు. నేను తక్కువ చేసాడు. డెవలప్మెంట్ కేసు మీద అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళాడు. 52 రోజులు చంద్రబాబు నాయుడు అక్కడ ఉండటం అనేది జరిగింది. మరి ఆయన వెళ్ళడం కరెక్టే అంటారా? కరెక్ట్ కాబట్టే అన్ని రోజులు లోపల ఉన్నాడు. మరి 1000 కోట్లు ఖర్చు పెట్టి బయటకు వచ్చాడు బెయిల్ మీద. నేను
ఏ రోజు కూడా నేను జైలుకి వెళ్ళింది లేదు అని చెప్పి అంటున్నారు కదా. అప్పుడు జగన్ ఉన్నాడు అప్పుడు జగన్ ఎందుకు పెట్టారు? అప్పుడు జగన్ ఎందుకు పెట్టారమ్మా? మరి 17 నెలలు పెట్టారు జగన్. అప్పుడు లోపల అన్యాయంగా పెట్టారు. ఇప్పుడు చంద్రబాబు పెట్టగానే ఇలా అందరూ రోడ్లు ఎక్కారే, మరి అప్పుడు వాళ్ళు ఎక్కలేదు రోడ్లు. అంటే ఇప్పుడు ఆయన ఏమన్నారంటే నేను ఏ తప్పు చేయలేదు కాబట్టి నేను బయటకు వచ్చేసానని చెప్పి ఆయన ఏం తప్పు చేయకపోతే లాళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు? ఇన్ని కోట్లు ఎందుకు? ఆగు ఒక నిమిషం. ఏ తప్పు చేయకపోతే ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి లాయర్ ఎందుకు పెట్టుకున్నాడు? వీళ్ళ నుంచి ఎందుకు రోజుకి ఎంత ఖర్చు ఎంత ఇచ్చాడు ఆయన లాయర్కి? ఏం తప్పు చేయలేదు, మరి ఎందుకో కోట్లు ఇచ్చి లాయర్ని పెట్టుకున్నాడు బెయిల్కి. అంటే జగన్ వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు చేసేసారని చెప్పారు. కొన్ని వేల కోట్లు అప్పుల పాటలు ఎందుకు చేస్తాడు? జగన్ పంచాడు, వాళ్ళకు దోసులు తిన్నారు వాళ్ళు. జగన్ పంచుతున్నాడు మొత్తం డబ్బులు. ఒక ఇంటికి 70,000 80,000 లక్ష రూపాయలు ఇస్తున్నాడు. మన టీడీపీ ప్రభుత్వం ఏమి ఇచ్చారు? ఒక మన ఈ పెన్షన్ తీసుకోవాలంటే స్కూల్లో వరుసలు ఉంచోవాలి వచ్చేటప్పుడు. ఇప్పుడు ఇంటికి పొద్దున 6ంటికి ఇస్తున్నారు పెన్షన్. ఇప్పుడు ముసలి వాళ్ళకి ఇంటికి వచ్చి పొద్దున 6ంటికి ఇస్తున్నారమ్మా. అప్పుడు ప్రభుత్వం అయితే ఇప్పుడు స్కూల్లో పోయి నుంచునేవాళ్ళు గంటలు. నాడు స్కూల్ బాగానే ఉన్నాయమ్మా. ఇప్పుడు స్కూల్ బాగానే ఉండి పిల్లలు చదువులు బాగానే చదువుతున్నారు. స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం బాగానే ఉంది లోపల. అది తెలియదమ్మా. వైసీపీకే, జగన్కే. అసలు మా ఇంట్లో అన్ని జగన్కి వేస్తాం ఓట్లు వెనక ముందు.